హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఇడ్లీ సాంబార్ ఎలా చేసుకోనో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కందిపప్పు ఒక చిన్న గ్లాస్తో ఒకటి వేసుకోండి. కడుక్కున్నాక చిన్న గ్లాస్తోనే 2 or 3 వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మెత్తగా పప్పు అనేది మెత్తగా అయ్యేంత వరకు విజిల్ రానిచ్చుకోండి. పొయ్యి మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకుంటే కన్నా పప్పు అనేది కొద్దిగా లేట్ అయినా కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇలాగ ఒక మీడియం సైజు టమాటో అండ్ మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకోండి. తీసుకొని ఇలాగా సన్నగా తరిమి పెట్టుకోండి. మరి సన్నగా కాదు, ఒక మాదిరిగా మీడియం సైజు. తర్వాత మునక్కాయలు అనేటివి ఇలాగ కట్ చేసుకొని పైన పీల్ తీసుకొని పెట్టుకోండి. వాష్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాంబార్ పౌడరు, ఇంగువ, కొద్దిగా కారం, కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ ఏదో ఒకటండి, సాల్ట్, కొద్దిగా పసుపు. ఫస్ట్ ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పాకుని ఇలాగా తుంచి వేసుకోండి. సో ఇలాగా కొద్దిగా కలబెట్టుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. సో వీటిని ఇలా కలబెట్టుకుని 1 సెకండ్ ఇలాగా పెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకోండి. సో కలబెట్టుకున్నాక దీంట్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక ఇలాగా మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి అన్నిటికీ పట్టేటట్లు. ఇలాగ కలబెట్టుకున్నాక ఒక 2 or 3 minutes లిడ్ అనేది కవర్ చేసుకోండి. మూత 3 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి. చూడండి, టమాటా అవన్నీ మెత్తబడిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు బాగా పట్టేటట్లు ఇలాగ కలుపుకోండి. దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. కొద్దిగానండి, ఎక్కువైతే యాడ్ చేసుకోండి, ఎందుకంటే సాంబార్ పౌడర్లో కూడా కారం ఉంటుంది. తర్వాత కుక్కర్ దించేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క విజిల్ ఉంటుంది. నేనైతే నా కుక్కర్కి అయితే 8 విజిల్స్ తెప్పించానండి. సో ఒక 2 minutes తర్వాత ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. సో చూడండి, పప్పు అనేది ఇంత మెత్తగా కావాలండి. సో దీన్ని ఇప్పుడు మనం పప్పు గుత్తితో ఇంకా మెత్తగా ఇలాగా కలబెట్టుకుందాం. ఇలాగ పప్పుని మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు అవన్నీ, సో దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సాంబార్ పౌడర్ ఒక 2 tablespoons యాడ్ చేసుకోండి. ఇక ఇంగువ, సో వేసుకున్నాక ఇలాగ కలబెట్టుకొని సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి.
సో దీంట్లో కొద్దిగా చింతపండు కానీ లేదంటే చింతపండు గుజ్జు కానీ నానబెట్టుకొని కానీ వేసుకోవచ్చండి, యాడ్ చేసుకోండి. షుగరు ఇది ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సో ఇలాగా అన్నీ యాడ్ చేసుకున్నాక మునక్కాయలు అనేటివి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. సో విజిల్ తీసేసేయండి, పైదానికి తీసేసి ఊరికి ఇలాగా కవర్ చేసేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, చూడండి మరీ మెత్తగా అయితే ఉడికించుకోకండి మునక్కాయలు అనేటివి. సో ఇప్పుడు సాంబార్ రెడీ అని చూడండి ఎంత చిక్కగా ఉందో మంచిగా. సో ఇలాగ మునక్కాయలు మెత్తగా అయినాక మనము తీసుకున్న కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. జస్ట్ 1 or 2 seconds ఇలాగ పెట్టేసుకొని దించేసుకోండి. ఎక్కువైతే ఉడకనివ్వకండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక, ఎందుకంటే మళ్ళీ స్మెల్ అనేది అంతగా ఉండదు ఎక్కువ ఉడికించుకుంటే. ఆఫ్ చేసేసేసి వేరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనము పెట్టుకుందామండి స్టవ్ మీద. ఇలాగా 1 లేదా 2 గ్లాసులు వాటర్ పోసుకొని కొద్దిగా విజిల్ వచ్చేంత వరకు వేడి చేసుకోండి వాటర్ను. సో ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా. సో బ్యాటర్ ఒకవేళ గట్టిగా ఉంటే కానీ మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా కలిపేసుకోండి. ఇడ్లీ పిండి మరీ పలుచంగా అయితే ఎప్పుడు ఉండకూడదండి, దోశ బ్యాటర్ లెక్క. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పటికైనా ఇడ్లీ బ్యాటర్. సో ఇప్పుడు ఇలాగే ఇడ్లీ ప్లేట్లు తీసుకోండి, దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి గ్రీజింగ్ పర్పస్కి. సో ఇలాగా గ్రీజింగ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేటివి కింద అనేది మనకు ఎక్కువ స్టిక్ కాకోకుండా ఈజీగా వస్తాయండి. ఇలా గ్రీజింగ్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ను దీనిలో మరి నిండుగా అయితే వేసుకోకండి, ఎందుకంటే బయటికి వచ్చేస్తాయి. ఇలాగా మొత్తము ప్లేట్లలో వేసుకున్నాక ఇలాగ పెట్టేసుకోవాలండి. సో హోల్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. సో చూడండి వాటర్ అనేటివి బాయిల్ అయినాయి. సో ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్ చేసేసుకొని 1 ఫ్లేమ్లో చేసుకోండి, తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. సో చూడండి విజిల్ వస్తుంది అంటే మన ఇడ్లీ రెడీ అయినట్లండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వెంటనే మూత అయితే కనుక ఓపెన్ చేయకండి, 1 or 2 seconds ఉన్నాక ఓపెన్ చేయండి. అప్పుడు ఇడ్లీ అనేది మనం తీసేటప్పుడు నీట్గా వస్తుందండి. సో చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా ఇడ్లీ, సాంబారు అండ్ కోకోనట్ చట్నీ అండ్ వేపాకు పొడి విత్ నెయ్యి ఎంత బాగుంటుందో, కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.